రైట్. ఇక ఏపీలో పలు జిల్లాల్లో గత 2 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు భానుడు ప్రతాపంతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. వరకు భానుడు బగబగలతో పూర్తిగా కూడా ఇబ్బందులు పడినటువంటి ప్రజలకు ఒక్కసారిగా కూడా వేసవి ఉపశమనాన్ని అయితే అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటు విశాఖతో పాటు అటు అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా, అటు మన్యం జిల్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భారీ వర్షాల కారణంగా పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే ఎక్కడికక్కడ ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఎప్పటికప్పుడే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో పాటు అక్కడ జరిగేటటువంటి ఏదైతే వర్షపాత ప్రభావం ఏదైతే ఉందో ఆ వర్ష ప్రాంతాన్ని కూడా అధికారులకు దృష్టికి తీసుకురావాలంటూ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడతెరిపిలేనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాలతో పాటు అటు పార్వతీపురం జిల్లాలో కూడా బోరును వర్షాలు అయితే కురిపిస్తున్నాయి. అయితే బోరును వర్షంతో పాటుగా కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే ఆ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షపాతం ప్రభావంతో పూర్తిగా కూడా జలమయం అయిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాలన్నీ కొన్ని పూర్తిగా నీట ములుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో ఇటు ఏదైతే ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే 2-3 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అల్లూరు జిల్లాకు చూసుకుంటే పూర్తిగా కూడా అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో 2 రోజులుగా కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కూడడంతో కొండపైన ఉన్నటువంటి ఆ వర్షం నీరు అయితే కిందకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇటు సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళడంతో పాటు సముద్రంలో వేటకు వెళ్ళేటటువంటి మత్స్యకారులంతా కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు ఇటువంటి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే 2-3 రోజులుగా కూడా ఏదైతే ఎండలతో ఇబ్బందులు పడినటువంటి ఆ ప్రజలందరికీ కూడా ఒకసారిగా ఉపశమనం కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎండలు లేనటువంటి విధంగా కూడా 5వ నెలలోనే లేదా 4-5 నెలలు ఈ 2 నెలల్లో కూడా ఎప్పుడు కూడా ఎండలు అయితే తారెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నడినెత్తికి వచ్చినటువంటి బాణుడితో ఆ బగబగలతో కూడా పూర్తిగా చెమటతో తడిసి ముద్దయిపోయినటువంటి వారంతా కూడా ప్రస్తుతం 2 రోజులుగా వస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా పూర్తిగా కూడా ఉపశమనాన్ని అయితే కలుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వర్ష ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలపైన ఇప్పటికే అధికారులు అయితే దృష్టి సారించారు. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని పోర్టులకైతే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు పూర్తిగా కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ సెంటర్స్ ఏదైతే ఉంటాయో ఈ టోల్ ఫ్రీ సెంటర్స్ సంప్రదించాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కొండలు లేదా అక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ కూడా కూలిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దిగువ ప్రాంతాలకు రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ పూర్తిగా కూడా 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో వర్షాలతో కూడా రాష్ట్ర ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానిపైన దృష్టి సారించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్కు సంబంధించినటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. పూర్తిగా వర్ష ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే తక్షణమే గుర్తించాలంటూ కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.